అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ డైరీ. ఈరోజు మనం వెళ్తున్నది ప్రపంచంలోనే రెండవ గుడి అయిన శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయానికి. నాతో మీరు వచ్చేయండి, చూసేద్దాం. ఇది నందికొట్కూరు నుంచి నంద్యాల వెళ్ళే రోడ్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో, పచ్చని పంటలతో. ఇది నంద్యాల జీవనాధారమైన కుందు నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. చూడండి ఎంత అందంగా. ఇదేనండి నంద్యాల బస్ స్టాండ్. గాంధీ రోడ్డు దాటి ఆత్మకూరు రోడ్డు మీదకి వెళ్ళాలి. ఇది గాంధీ రోడ్ అండి. ఇది ఆత్మకూరు రోడ్ అండి. ఆత్మకూరు రోడ్లో నవనందులలో ఒకటైన సోమనంది ఉన్న ఆపోజిట్ స్ట్రీట్లో నుంచి వెళ్ళాలి శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయంనకు. త్రిమూర్తుల చేత పూజింపబడే అమ్మవారు శ్రీ జగజ్జనని అమ్మవారు. ఈ సకల సృష్టికి తల్లి ఆమె చల్లని చూపు మనపై ఉండాలని కోరుకుంటూ మనసారా నమస్కరిద్దాం. ఆ తల్లి దయవలనే ఏమో నంద్యాల చుట్టూ పచ్చని పాడి పంటలతో, పశు సంపదతో, నిత్యము నదీ ప్రవాహంతో నిండుగా ఉంది. ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారికి పుట్టింటిసారి చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా నంద్యాల వాసులందరూ కలిసి తీసుకుని వస్తారు. ఆలయ అర్చకుల ద్వారా తెలిసిందేమంటే శ్రీ జగజ్జనని అమ్మవారు మానస సరోవరం తర్వాత నంద్యాలలోనే వెలిసి ఉన్నారని. ఇక్కడ ఆడవారు పట్టుపావడ, పరికిణి లేక చీరతో మాత్రమే రావాలి, లేకుంటే నో ఎంట్రీ అండి. సాంప్రదాయబద్ధంగా కాక వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సెస్ వేసుకొని వస్తే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాల్సిందే చూడకుండా. నాభిలో పరమశివుని నిలుపుకున్న ఏకైక అమ్మవారండి జగజ్జనని అమ్మవారు. ఇక్కడ చూపించిన విధంగా ఖచ్చితంగా పాటించాలండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.